ఏది కోపంలో అన్నది కంటిన్యూస్గా చేద్దామన్నది కాదు, ఆవేశంలో కొన్ని మాటలు అంటాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే, నేను ఎప్పుడు ఎక్కడా చేయలేదు. ప్రభావతి టాస్క్లు ఏంటంటే బ్యాక్ ఎండ్లో చాలా జరిగినాయి, దానివల్ల నాకు నచ్చలేదు అది. అంటే ప్రభావతి టాస్క్ అప్పుడు నేను ఒకటి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేశాను అన్న ఒక విషయంలో, అది మణికంఠతో కానీ లేదంటే యష్మితో కానీ ప్రేరణతో కానీ మాట్లాడుతున్న టైంలో మీరు ఎందుకు అంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఈ ఒక్క టాస్క్ కాదు కదా, ఇంకా టాస్కులు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్స్ ఉన్నాయి అంటూ చాలాసార్లు మాట్లాడారు. కట్ చేస్తే ఆ వీకెండ్ రోజే బయటకు వచ్చారు. నేను బయటకు రావడం వేరే, కానీ అదే ఈ అబ్జర్వేషన్ జనాలు సాక్స్తో నిఖిల్తో నేను ఆడుతున్నప్పుడు, నిఖిల్ కాలు మీద నేను తెలియకుండా వేసినప్పుడు, నిఖిల్ కాలు ఫ్లిప్ అయినప్పుడు, నిఖిల్ కుంటుకుంటూ ఆడుతా అన్నా కూడా అదే నిఖిల్కి మామ ఎందుకురా ఇంకా చాలా డేస్ ఉన్నాయి వెళ్ళడానికి అని అదే నేను మాట్లాడినా. అదే డే 1 మాట్లాడుతున్నప్పుడు కూడా పృథ్వీ నా క్లాన్లో ఉన్నప్పుడు డోర్ తీసుకొని వచ్చినప్పుడు సోనియా పడ్డ తర్వాత వైలెన్స్ అవుతుంది అని చెప్పి అందరూ మాట్లాడితే నా టీం అంతా వద్దన్నా కూడా వైలెన్స్ నేను ఎంకరేజ్ చేయకుండా నిఖిల్కి వెళ్ళి నిఖిల్తో మాట్లాడి నిఖిలే అన్నాడు మనం అందరం ఆర్టిస్ట్లమ్రా చాలా లైఫ్ ఉంది అని. సో నేను ఎప్పుడు మారలే, నేను ముందు నుంచి అదే పాయింట్ అన్నా. ఈ గేమ్ ఓడిపోవడం వల్ల అందరికీ తప్పులాగా అనిపిస్తుంది కానీ నా క్యారెక్టర్ డే 1 ఎట్లుందో డే 23 కూడా అట్లే ఉంది. సో జనాలకి ఏంటంటే ఓడిపోయేసరికి వాళ్ళు రీజన్లు ఎత్తుక్కుంటున్నారు, దానివల్ల ఇది ఎత్తుక్కున్నారు. కానీ ముందు టాస్క్లో నేనే అయిపోయినా. ఇప్పుడు నిఖిల్ గాడు కుంటుకుంటూ ఆడుతున్నప్పుడు నేను కావాలంటే చాలు నేను గేమ్ ఆడతాను, నా మిస్టేక్ కాదు అది, వాడిని పిలువురా అంటే కుంటుకుంటూ ఆడు ఓడిపోతే నాకు ఇంకో 50,000 ఎక్స్ట్రా వచ్చేటి కదా. కానీ నేను ఎందుకు వదిలేసినా, గివప్ చేసినా, హ్యుమానిటీగా దెబ్బలు తగులుతున్నాయి, వద్దురా ఇంకా చాలా లైఫ్ ఉంది ముందు, నువ్వు యాక్టర్ వద్దు అన్న ఉద్దేశాలనే వదిలేసిన. ఎందుకంటే నా మాట వాడు కూడా అన్నాడు ముందు ఒకసారి. సో నాకు ఫిజికల్ వైలెన్స్ నచ్చదు, నువ్వు గేమ్ ఆడు, నేను ఇప్పటికీ అదే చెప్తా, గేమ్ ఆడండి బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. ఎందుకంటే తర్వాత నీ ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది పడతారు, లేకపోతే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్లో ఉండవు, నీ కర్మగాలు ఏదో దెబ్బ తాకింది అనుకో, బిగ్ బాస్ హౌస్లో బయటకు వచ్చినాక 2-3 నెలలు నీ మీద ఒక వైబ్ ఉంటుంది, ఆ తర్వాత IPL వస్తే నేను అందరు మరచిపోతారు. ఓకేనా, ఈ 3 నెలల్లో నీ కెరియర్ నువ్వు సెటిల్ చేసుకోవాలి ఆ వచ్చిన హైప్తో. ఈ 3 నెలలు నువ్వు బెడ్ రెస్ట్లో పడ్డావు అనుకో ఏంది పరిస్థితి. సో నా పాయింట్ అది, ఎప్పుడు బిగ్ బాస్ అనేది మనకు హెల్ప్ కావాలి కానీ మనం ఓవర్గా ఆడుకొని దెబ్బలు తాగించుకొని డ్యామేజ్ చేసుకోకూడదు కెరియర్ అన్నది నా పాయింట్. సో మొత్తంగా అన్న ఏదైతే ఎలిమినేషన్కి ముందు ఏదైతే రెడ్ కార్డ్ వచ్చిందో, అసలు నేనంటే ఏదైతే చెప్పాను కదా ఒక 2-3 సీజన్స్ అండ్ ఫస్ట్ సీజన్ కూడా చూశాను, అప్పుడప్పుడు అట్లా జస్ట్ చూస్తూ ఉండేవాని. రెడ్ కార్డ్ అనేది ఒక్క మీ విషయంలోనే నేను చూడటం జరిగింది. అసలు ఏంటి ఆ రెడ్ కార్డ్ అంటే ముందు గ్రీన్ కార్డ్ చూసాం, ఎల్లో కార్డు కూడా చూసాం లాస్ట్ సీజన్లో, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ రెడ్ కార్డ్ చూసాం. అట్లా ఏమనిపించింది అన్న రెడ్ కార్డ్ ఒక్కసారి? డెఫినెట్గా రెడ్ కార్డ్ వర్త్ అయితే కాదు నేను చేసింది. ఇప్పుడు తెలిసి నువ్వు ఒక పని పదే తప్పు చేస్తూ ఉంటే నీకు రెడ్ కార్డ్ ఇవ్వచ్చు, నీకు వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు మళ్ళీ రిటర్న్ మాట్లాడితే నువ్వు చేయొచ్చు. నేను తప్పు చేస్తున్నా అని రియలైజ్ అయినప్పుడు, వాళ్ళకి తెలిసినప్పుడు ఇది రాంగ్ మాట్లాడుతున్నాను తెలిసినప్పుడు వార్నింగ్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు తప్పు చేస్తే మీ డాడీ చెప్తాడు నువ్వు తప్పు మాట్లాడుతున్నావురా అని. బిగ్ బాస్ హెడ్ అన్నప్పుడు మరి నాకు ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు అన్నది నా పాయింట్. సో ఇవ్వనప్పుడు నేను తప్పు చేస్తున్నా ఉప్పు చేస్తున్నా మనం రియలైజ్ కాము, ఎందుకంటే మనిషి ఆవేశంలా బాధలా ఏం మాట్లాడుతాడో వానికి తెలియదు, అవుట్ ఆఫ్ పెయిన్. సో అవి మాట్లాడినప్పుడు కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీద ఉన్నప్పుడు నాకు కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇస్తే నేనే షాక్ అయినా. ఇప్పుడు నేను బిగ్ బాస్ని 2-3 పదాలు తిట్టినా అబ్యూస్ చేసిన అన్నదానికే పెద్ద బూతయి నాకు రెడ్ కార్డ్ ఇస్తే, మరి మణికంఠ అక్కడ ఇష్టం లేకుండా అమ్మాయిలను హక్ చేసుకుంటా అంటే అమ్మాయిలు పోయి ఏడుస్తున్నారు పక్కన పోయి, అది నాకంటే పెద్ద క్రైమ్ నన్ను అడిగితే, అంతే కదా ఉమెన్ పైన. అండ్ అమ్మాయిలను టాస్క్లలో నూకేస్తున్నారు, ఇసిరేస్తున్నారు, మరి అది వైలెన్స్ పెద్ద క్రైమ్ కదా. మణికంఠ ఇట్లా గిర్రం తిప్పి ఇసిరేసారు అదేదో దాంట్లో, వాడు కింద పడి సేఫ్ అండ్ ఓకే, వానికి ఏమైనా డ్యామేజ్ అయ్యింటే ప్రభావిత టాస్క్, సో వానికి ఏమైనా అయ్యి ఉంటే వాడు రెస్పాన్సిబుల్. అవి ఎందుకు క్రైమ్లా కనబడతలేవు? నేను 2 పదాలు వదిలేసిన బాధలా ఆవేశంలో, అది కూడా తెలియకుండా నాకు వితౌట్ వార్నింగ్ డైరెక్ట్ నాకు రెడ్ కార్డ్ ఇస్తే నేను డెఫినెట్గా ఇది నాకు నచ్చలేదు. అంటే కొన్ని అంటే ఎంత మంచి చెడు అని మాట్లాడుకున్నా అంటే మనం ఎంత ఎమోషనల్గా ఉన్నా కొన్ని పదాలు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫీల్ అవుతారేమో, ఇంకొన్ని పదాలు అయితే కొంత ఈ పదాలు వాడకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఏ పదం ఒకసారి మీరు నాకు చెప్తే, నేను ఫ్రమ్ తెలంగాణ, సో నాకు కొన్ని పదాలు నార్మల్గా అనిపిస్తాయి, ఇంకొందరికి ఆక్వర్డ్ అనిపిస్తాయి. సింపులెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, మా పక్కన అది ఏ ప్లేసో తెలియదు బట్ నాట్ ఫ్రమ్ తెలంగాణ వాళ్ళు ఉంటుండే, వాళ్ళకు ఒక చిన్న బాబు ఉంటుండే, మేము పక్కన రామ్నగర్లో రెంట్కున్నప్పుడు, ఇటు రారా ముండా అని అన్నాడు తాత మన్మన్ని. నేను ఫ్లిప్ అయిపోయినా, ఏం మన్మన్ని ముండా అని పిలుస్తున్నాడు ఏందని. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అది వాళ్ళ ఏరియాలో చాలా క్యాజువల్ పదం అని. ఇప్పుడు మాకు చాలా ఆక్వర్డ్ అది. అట్లనే నేను ధమాక్ లేదా అన్న పదం మీరు అబ్జర్వ్ చేసి ఉంటే
డే 1 నుంచి డే 21 మధ్యలో జనరల్గా క్యాజువల్గా ఒక 10-20 సార్లు అని ఉంటాను నేను. ఎందుకంటే ఫ్లోలో వచ్చే పదాలు. సో అట్లా కొన్ని పదాలు ఇప్పుడు మెంటల్ గాడ, దమాక్ లేదు, ఇవన్నీ ఇప్పుడు మనిషి పుట్టుక ఉట్టిరా అన్నది ఏంటంటే మనిషి రావాడు అసలు ఏం మాట్లాడుతున్నారు నా క్యాజువల్గా వాడతాం. కానీ అది పదం ఫ్లిప్ అయింది, తప్పో ఒప్పో తెలియకుండా ఫ్లిప్ అయింది. ఆ పదాలు కొన్ని నాకే తప్పు అనిపించే నేను నీల్ డౌన్ చేసి సారీ చెప్పిన. ఎందుకంటే డెఫినెట్గా నాకే వాడకుండా ఉండాలని కొన్ని పదాలు అనిపించినాయి, కొన్ని ఏమో రెగ్యులర్గా మాట్లాడే పదాలు. ఆ కొన్ని పదాలకు డెఫినెట్గా నేను రెస్పాన్సిబుల్ అనిపించిన. నా ఏజ్కి నాకున్న మెచ్యూరిటీకి నేను కోపం వచ్చినా అనకుండా ఉండాల్సింది అని నాకే అనిపించే నేను నీల్ డౌన్ చేసి నాకు సారీ చెప్పిన.